హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో టుడే వీడియోలో నేను ఒక విషయాన్ని అయితే మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. అదేంటి అంటే మార్నింగ్ ఫిజికల్ టెస్ట్ కోసం కూడా కొంచెం ప్రాక్టీస్ అయితే మొదలు పెడదాం. CBT 1 క్లియర్ అయిన తర్వాత అదే కదా అనేసి అనుకున్నాను. CBT 1 క్లియర్ చేస్తానన్న నమ్మకం అయితే ఉంది కాబట్టి ఫిజికల్ టెస్ట్ కోసం కూడా కొంచెం రన్నింగ్ అనేది మొదలు పెడదాం, లేకపోతే హై జంప్ అలాంటివి కొంచెం స్టార్ట్ చేద్దాం అనేసి అనుకున్నాను. మార్నింగ్ లేవగానే ట్రై చేశాను అనమాట. ఒక 2-3 టైమ్స్ ట్రై చేయగానే నాకు అసలు కాల్ అనేది ముందుకు పడడం లేదు. గర్ల్స్కి 9 ఫీట్ అనేది లాంగ్ జంప్ ఉంటుంది కదా, కనీసం నేనైతే 6 ఫీట్ కూడా దాటలేకపోయాను. అప్పుడు అసలు టెన్షన్గా అనిపించింది. ఇంత కష్టపడి పగలు రాత్రి కష్టపడి CBT 1 క్లియర్ చేసినా సరే ఫిజికల్ ఈవెంట్స్లో వెనక్కి రావాల్సి వస్తే అసలు ఆ బాధ తట్టుకునేది కాదనమాట. ఒక రోజులో ఏది సాధ్యం కాదు, బట్ నాకేంటో అసలు ఆ 6 ఫీట్ కూడా దాటలేకపోయాను అనిపించి ఒక భయం అనేది స్టార్ట్ అయింది. సో ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతారో ఈవెంట్సే కదా, ఏముందిలే ఈజీగానే పాస్ అయిపోతాంలే, క్లియర్ చేస్తాంలే అనుకుంటారు. కానీ మన యొక్క ఓవర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది అంత మంచిది కాదనమాట. గర్ల్స్కి వచ్చేసి 9 ఫీట్ లాంగ్ జంప్ అండ్ 3 ఫీట్ హై జంప్ ఉంటుంది. 12 ఫీట్ లాంగ్ జంప్ అయితే ఉంటుంది. చాలా కష్టం వాళ్ళకి ఇంకా. సో ఎవరైతే ఫిజికల్ ఎగ్జామ్ అనేది క్వాలిఫై అయ్యి ఫిజికల్ టెస్ట్ని కూడా క్లియర్ చేయాలి అన్న నమ్మకం ఉన్నారో వాళ్ళు కొంచెం ప్రాక్టీస్ అయితే ఇప్పటి నుంచే మొదలు పెట్టడం అనేది మంచిది అని నా ఉద్దేశం. నేనైతే ఈ రోజు నుంచి ప్రాక్టీస్ చేద్దాము అనుకుంటున్నాను. డైలీ ఒక 2-3 అవర్స్ అనేది రన్నింగ్ అనేది చేస్తే మనకి ఫిజికల్గా కొంచెం ఫిట్గా ఉంటాము. ఆ తర్వాత మనకి హై జంప్ లాంగ్ జంప్ కూడా ఈజీ అవుతుంది అనిపించింది. అమ్మాయిలకి లాంగ్ జంప్ 9 ఫీట్ అండ్ హై జంప్ వచ్చేసరికి 3 ఫీట్ కదా, SI అండ్ కానిస్టేబుల్కి సేమ్గా ఉంటుంది. ఇంకా మనకి అబ్బాయిలకి లాంగ్ జంప్ వచ్చేసరికి 12 ఫీట్ అండ్ హై జంప్ వచ్చేసరికి 9 ఫీట్ అయితే దూకాల్సి ఉంటుంది. సో ఎవరైతే కొంచెం వీక్గా ఉంటాను, నేను ఫిజికల్లో దాటగలను అన్న నమ్మకంతో ఉంటారో వాళ్ళైతే ఇప్పటి నుంచే కొంచెం ప్రాక్టీస్ చేయటం మంచిదండి. అప్పటికి టెన్షన్ పడటం, లేకపోతే అసలు వేరే వేరే కారణాల వల్ల ప్రాక్టీస్ సరిగా లేకపోవడం వల్ల చాలామంది ఫిజికల్ టెస్ట్లో అయితే వెనక్కి వచ్చేస్తూ ఉంటారు. వాళ్ళ నమ్మకం కూడా అదే అనమాట. అక్కడ ఫిజికల్ ఈవెంట్స్ కండక్ట్ చేసే వాళ్ళ నమ్మకం కూడా అదే అనమాట. CBT 1 క్లియర్ అయిన తర్వాత మనకి 1:10 రేషియోలో అయితే PETకి PMTకి పిలుస్తారు. ఎందుకు 1:10 రేషియో, 1:1 పిలవచ్చు కదా అంటే, అక్కడ మనకి 1:10 రేషియోలో పిలిచినా సరే 9 మంది మొత్తం కూడా ఇలాంటి ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్ వలన అంతా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. సంథింగ్ ఫస్ట్ రౌండ్లోనే వెళ్ళిపోతుంటారు, చాలామంది ఎలిమినేట్ అయిపోతుంటారు రన్నింగ్లోనే. ఆ తర్వాత మనకి లాంగ్ జంప్ హై జంప్లో 2 మనకి ఛాన్సెస్ అయితే ఇస్తారు కాబట్టి ఈజీగా క్లియర్ అయిపోతుంది. మ్యాక్సిమం రన్నింగ్లో అయితే అందరూ డిస్క్వాలిఫై అయిపోతారు. సో అందువల్ల ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో అండ్ డెఫినెట్గా నాకు ఈ జాబ్ నీడ్ అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మనం దేనికి కూడా ఛాన్స్ అయితే ఇవ్వకూడదు. మనం CBT 1 అనేది పట్టుదలతో కంప్లీట్ చేయాలి అండ్ ఫిజికల్ ఈవెంట్స్కి కూడా మనం పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యి అయితే ఉండాలి. ఎగ్జామ్ గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశానండి. ఎగ్జామ్ అనేది మనకి 2024 డిసెంబర్లో కానీ లేకపోతే 2025 జనవరిలో కానీ డెఫినెట్గా ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఆ తర్వాత ఎగ్జామ్ అనేది మనకి 2 మంత్స్ పాటు జరుగుతుంది. ఆ తర్వాత 1 మంత్ రిజల్ట్ ఇస్తాడు. రిజల్ట్ తర్వాత ఒక 1 మంత్ గ్యాప్ ఇచ్చి ఫిజికల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. అంటే మెయిన్లీ మనకి మార్చ్లో కానీ ఏప్రిల్లో కానీ ఫిజికల్ ఈవెంట్స్ అయితే కండక్ట్ చేయడానికి అవకాశం అయితే ఉంది. కాబట్టి ఎవరైతే ఫిజికల్గా వీక్గా అనుకుంటున్నారో వాళ్ళైతే ప్రాక్టీస్ అయితే వెంటనే మొదలు పెట్టడం అయితే మంచిది. నన్ను అడుగుతూ ఉన్నారు ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అక్క అనేసి. సో చెప్పాను కదా, 2024 డిసెంబర్లో కానీ 2025 జనవరిలో కానీ ఎగ్జామ్ ఉంటుంది. ఆర్ ఏప్రిల్ ఆర్ మేలో మనకి ఫిజికల్ ఈవెంట్స్ అనేది కండక్ట్ అయితే చేస్తారు. ఎవరైతే ఇంకా కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి SI మీద పోల్చితే కానిస్టేబుల్ యొక్క ఈవెంట్స్ అనేది కొంచెం హార్డ్గా అయితే ఉంటాయండి. సో ఎక్కువ మంది కానిస్టేబుల్కే ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి వాళ్ళు ఎగ్జామ్తో పాటు ఫిజికల్ ఈవెంట్స్ మీద కూడా కాన్సన్ట్రేషన్ అయితే పెట్టాల్సిందే. మోస్ట్లీ మనకి ఎగ్జామ్ క్లియర్ చేయడానికి ట్రై చేయండి. ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ అయితే చేయండి. వాటి ప్రకారం మనకి ఏమేమి చదవాలి ఏంటని పక్కన నోట్ చేసుకొని దాని ప్రకారమే చదువుకోండి. మనమే UPSC లెవెల్లో అయితే ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎంతవరకు ప్రిపేర్ అవ్వాలో అంతవరకు ప్రిపేర్ అయితేనే సరిపోతుంది. సో ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది నేను ఆ వీడియో అయితే చేశాను. ఆ వీడియో అనేది ఈ వీడియో లాస్ట్లో ఇస్తాను అండ్ ఇంకా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, పైన ఐకార్డ్స్ పైన కూడా వదిలేస్తాను. డెఫినెట్గా అయితే చూడండి.
సో ఇలాంటి మోటివేషన్ వీడియోస్ మీకు కావాలి అనుకుంటే ఒక చిన్న లైక్ చేయండి అండ్ ఎవరికైతే నీడ్ ఉందో ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.